श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। అంతర్జాతీయ దినోత్సవం ఇదొక మహోత్సవం. ఇది మనకు జూన్ 21న ఇవ్వబడింది. ఇదంతా కూడా పరమగురు మండలి, సుప్రీం మాస్టర్స్, అఖండ గురుసత్తా యొక్క సంకల్పం. ఈ ఇంటర్నేషనల్ యోగా డే అది కూడా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఇవ్వబడింది. మన భారతీయ అంటేనే భా అంటే వెలుగు, రతి అంటే ఇష్టమున్నాం. ఏ వెలుగు పైన ఇష్టమున్న వాళ్ళు, భారత అంటేనే ఆ పేరులో ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. భా అంటే వెలుగు, రతి అంటే ఇష్టం. అంటే ఈ భారతీయులు అనేవారంతా ఎవరు అంటే నాట్ ఫర్ జియోగ్రఫికల్ నేను చెప్పట్లేదు. ప్రపంచంలో ఎవరైనా సరే ఈ వెలుగు, భా అంటే వెలుగు, రతి అంటే ఇష్టం. ఈ వెలుగు పైన అంటే వేద విజ్ఞానం పైన, ఈ ఋషి విజ్ఞానం పైన, ఆ సూర్యకిరణ శక్తి, ఆ సూర్యకిరణ విజ్ఞానం పైన, ఆత్మ విజ్ఞానం పైన ఎవరెవరికి ఇష్టం ఉందో, ఎవరెవరు తప్పిస్తున్నారో ఇది తెలుసుకోవాలని, నేర్చుకోవాలని, నేనేంటి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా భారతీయులే. అయితే మన అదృష్టము ఏంటి అంటే ఇలాంటి వాళ్ళు దాదాపు 100% ఉన్న వాళ్ళందరూ కూడా ఈ భారతదేశంలో ఉంటారు అనే దానికే భారతదేశం అని పేరు వచ్చింది. ఇది గుర్తుపెట్టు. సరే, భరతుడు పరిపాలించిన దేశము అదంతా ఒక ఎత్తైతే ప్రకృతిలో ఈ భారతదేశము అని పేరు రావడం ఏంటి అంటే ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఋషి విజ్ఞానం పైన చాలా ఇష్టము. ఆ ఋషి విజ్ఞానం పైన అది అది ఆచరిస్తుంటారు, తప్పిస్తుంటారు. దీని కొరకు, యోగం కొరకు అన్న వాళ్ళందరూ కూడా ఇగో ఈ శక్తిలో, ఈ రీజియన్ లో చాలా ఉంటారు అనడానికి ఒక భారతదేశం అని అనుకుంటే ఇక్కడే యోగులు ఉంటారు. ఇక్కడే యోగత్వం అనేది నేర్పబడుతుంది. కాబట్టి ఈ భారతీయత అంతా కూడా మొత్తం విస్తృతం అవ్వాలి. ఈ ఋషి విజ్ఞానం మొత్తం కూడా విస్తృతం అవ్వాలి అని చెప్పి ఆ పరమ గురు మండలి, అఖండ గురు సత్తా, సుప్రీం మాస్టర్స్ అందరు కూడా ఈ జూన్ 21న ఏదైతే ఈక్వినాక్స్ అంటామో, ద లాంగెస్ట్ డే ఇన్ ద ఇయర్ అంటామో, ఈ రోజు అది సంకల్పించి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే మొత్తం ప్రపంచం అంతా కూడా, యావత్ మానవాళి కూడా ఈరోజు ఈ దినోత్సవము, మహోత్సవము జరుపుకోండి. మీ యొక్క లక్ష్యము యోగత్వం పొందడమే. మీరందరూ కూడా యోగులుగా మారాలి అని చెప్పి అందించిన ఆ పరమగురు మండలి, అఖండ గురుసత్తా సుప్రీం మాస్టర్స్ అందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు తెలుపుతూ వారికి మనము ఆ గురు వందనం తెలుపుదాము. 3 ఓంకారాలు అలాగే గురు ప్రార్థన చేసి ప్రారంభిద్దాం. ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे
नमः। ॐ मायातु वरदे देवी प्रेक्ष्यरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयो नमोऽस्तुते। ॐ श्री गायत्री देव्यै नमो नमः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ధియో యో నః ప్రచోదయాత్. పరమ గురు మండలికి కూడా యోగత్వము, యోగ విజ్ఞానము అందించిన వారందరికీ కూడా మనము ఆ శతకోటి పాదాభివందనములు, పాద నమస్కారాలు తెలుపుకున్నాం. ఆ భారతీయత అనేది మనము తెలుసుకున్నాక మనము మనం భారతీయులమే కదా. ఇప్పుడు జాగ్రఫికల్ గా మనం భారతీయులమే. మన అదృష్టం ఇది. పుణ్యభూమి, యోగ భూమి అన్న ఈ మహత్వపూర్వమైన ఈ భూమిలో మనం జన్మించాం. ఇక్కడ మన అడ్రస్ చెప్పుకుంటున్నాం చాలా గర్వంగా. అది మన అదృష్టం. ఇక్కడ పుట్టడమే అదృష్టం. పుట్టుకతోనే నువ్వు యోగిగా పుట్టావు, కానీ తెలుసుకోవట్లేదు అందరు. అది తెలుసుకోవట్లేదు. అది అదృష్టం రా బాబు, ఇది తెలుసుకోండి అని చెప్తూ, నువ్వు పుట్టుకతోనే యోగివి కానీ మర్చిపోయావు అని మనలో యోగత్వము, మనలో ఉన్న యోగిని జాగృతం చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, మనమే కాదు, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా, యావత్ ప్రపంచం అంతా, మొత్తం వరల్డ్ లో ఉన్న వారందరూ కూడా మానవుడిగా జన్మించిన నీవు ఒక కింద యోనులైన, కింద జీవరాశులైన ఖనిజ జగత్తు నుండి, ఖనిజ రాశి నుండి, ఒక రాయి రప్ప నుండి వృక్షంగా మారి, వృక్షం నుండి మళ్ళీ జంతువుగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఎవల్యూషన్ లో జంతువు నుండి మళ్ళీ ఇప్పుడు మానవుని వరకు కూడా ఇలా ఒక్కొక్క లెవెల్లో మీరు పరిణామక్రమ ఉన్నతి చెందుతూ ఇక్కడి వరకు వచ్చారు. మరి నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు అంతఃకరణ అనేది ఇచ్చాడు. అందరికీ ఉంటుంది, అన్ని జీవరాశులు. కానీ ఒక యాక్టివేషన్ మోడ్ లో ఉన్నది. వాటిని సంపూర్ణంగా ఉపయోగించుకునే శక్తి, ఆ సుపీరియర్ పవర్స్ ని ఉపయోగించుకునే శక్తి కేవలం మానవునికి, ఆ భక్తుడు, ఆ పరబ్రహ్మ. అలాంటి ఆ యోగి ఆ లక్ష్యము పొందాలి. ప్రతి ఒక్కరూ మీ లక్ష్యం ఇదే అని గుర్తు చేస్తున్న ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అనగానే అందరికీ సరే ఎక్సర్సైజెస్ గుర్తొస్తాయి, ఆరోగ్యం గుర్తొస్తుంది, ఈ ఫిజికల్ బాడీని ఫిట్ గా ఉంచుకోవాలని అనిపిస్తుంది. అది ఒక భాగమే. కానీ అసలు యోగా అంటే, యోగము అంటే ఆ పరబ్రహ్మతోటి నీకు ఎల్లప్పుడూ ఆ యూనియన్, కలయికతో ఉండడమే. నిరంతరగా సమాధి స్థితి, ఆ స్థితిలో ఉండడమే యోగము. నిరంతరంగా ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మతో అలా కనెక్షన్ లో ఉండడము యోగం. యోగము అంటేనే మీనింగ్, అర్థము పరమాత్మము. అదే కలయిక. ఎవరితోటి కలయిక? ఆ పరమాత్మతోటి కలయిక. అలాంటి లక్ష్యమై మనం ఉండాలి. మానవుడి యొక్క లక్ష్యమే నువ్వు ఆ పరమాత్మ అంశమే. ఆ అంశనే దిగి వచ్చింది ఈ యొక్క మనిషిలాగా, జీవాత్మలాగా. ఆ పరమాత్మ నుండి జీవాత్మ
యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఈ జీవాత్మకు పంచకోశాలు, షట్చక్రాలు, త్రిగ్రంథులు, ఇందులో మళ్ళీ అంతఃకరణాలు, ఇంత మెకానిజం ఉంది. ఈ విజ్ఞానం ఏంటి? మరి ఇన్ని కోశాలు, ఇన్ని షట్చక్రాలు ఇచ్చాడు, త్రిగ్రంథులు ఇచ్చాడు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటూ నీలో ఉన్న దైవత్వాన్ని జాగృతం చేసుకుంటూ ఆ యొక్క పరమాత్మతో ఆ ఫ్రీక్వెన్సీతో నువ్వు ఉండగలిగే విజ్ఞానము యోగ విజ్ఞానం. దాన్ని పతంజలి మహర్షి చక్కగా పతంజలి యోగ సూత్రాలు, దే ఆర్ ద ఫార్ములే, సూత్రాలుగా అద్భుతంగా 4 పాదాల్లో వారు అందించారు పతంజలి మహర్షి. సో యోగా నువ్వు పొందాలి అంటే దీస్ ఆర్ ద ఫార్ములే, ఇవన్నీ ఇలా ఉన్నాయి అనుకుంటూ ఆ పతంజలి మహర్షి అష్టాంగ యోగ విద్య అందించారు. అష్టాంగ యోగ విద్య రోజు మనము ఆ విద్యని అభ్యసిస్తూ మనము ఉండగలిగితే, దాంతో పాటు గురువులు అఖండ గురుసత్తా ఇచ్చిన ఆ విజ్ఞానాన్ని మనము ఆచరిస్తూ ఉండగలిగితే, ఉదయం లేచినప్పటి నుంచి లేవగానే నేను ఇవాళ కొత్త జన్మ తీసుకున్నాను, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల లేచాను, నిద్ర లేచాను, కొత్త జన్మ తీసుకున్నాను, నేను ఆత్మను, ఆత్మ వలె జీవిస్తానని ఆత్మబోధ చేసుకొని రాత్రికి మనము పడుకునే ముందు ఈ జన్మంతా కూడా, అంటే ఆ రోజంతా కూడా చేసిన ఆ మన యొక్క కోశాల ఎలా ఉపయోగించుకున్నాము, మన యొక్క కర్మలు ఎలా ఉండినాయి, మన యొక్క భావాలు ఎలా ఉన్నాయి, మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అని మనము అధ్యయనము, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, ఆ అవలోకన, ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే, మనం తీసుకోగలిగి ఆయన కోర్టులో మనం ఇలా జరిగింది, ఇది తప్పులు జరిగాయి, మరి నన్ను సర్దిద్దు తండ్రి అని తప్పిస్తూ ఆయనలో మనం లయమైపోతే, ప్రతిరోజు కృత జన్మ, ప్రతిరోజు ఆ లయము అనేది వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట, పండిత శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు ఇచ్చిన ఆత్మబోధ, తత్వబోధ రోజు చేసుకోగలిగితే ఆ పరమాత్మతో మనం ఉండగలుగుతాం రోజు. అంతేకాకుండా పతంజలి యోగ సూత్రాల్లో ఇచ్చిన ఆ 8 అంగాలు, అష్టాంగాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి 8. అప్పుడు యోగిగా అవుతావు. మొదట ఆయన ఏం చెప్పాడు? యమములు. యమములు ఏంటి అంటే నీ యొక్క నడవడి, నీ యొక్క జీవితంలో నీ యొక్క నడవడి భౌతికమైన బయట ఉన్న వారితో సత్సంబంధాలు పెట్టుకునే యొక్క అంగము యమములు. ఎలా ఉండాలి నువ్వు? జీవిస్తున్నావుగా బయటంతా కూడా, నీ యొక్క సత్సంబంధము బయట భౌతిక ప్రపంచంలో ఎలా ఉండాలి ఫిజికల్ గా అనడానికి 5 అందులో ఇచ్చాడు యమములు. ఇలా పెట్టండి, మీరు అందరు కూడా ఎవరెవరు ఉన్నారో ఇలా పెట్టండి. ఇవి 5 ఏంటేంటి? సత్యము అనండి, నేను అన్నాక మీరు అనండి, ఇవాళ అనాలి. సత్యము, బ్రహ్మచర్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహము. పెట్టండి మళ్ళీ. సత్యము, బ్రహ్మచర్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహము చేయలేం. సత్యము అంటే ఏంటి? ఆ పరమాత్మ ఉన్నాడు, సత్యము. ఈ సృష్టింపబడింది, ఇది సత్యము. ఒక డివైన్ ప్లాన్ అనేది జరుగుతుంది, విశ్వ ప్రణాళిక. ఇట్లా జీవరాశులు 84 లక్షల జీవరాశులు సృష్టింపబడ్డాయి భూమి మీద. ఆ పరమాత్మ యొక్క పరిపాలన, ద అల్టిమేట్ ఈజ్ ద అబ్సల్యూట్ అడ్మినిస్ట్రేటర్. వారి యొక్క పరిపాలనలో ఇదంతా జరుగుతుంది. పరమాత్మ ఉన్నాడు అనే సత్యము నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో,
ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్మ తత్వాన్ని దర్శిస్తావో నిరంతరంగా సత్యమే అది సత్యము. అప్పుడు ఏమైతుంది? ఈ సత్యము అనేవాడు గ్రహించినవాడు, సత్యం అనేది తెలుసుకున్నవాడు బ్రహ్మచర్యము నిరంతరంగా పరబ్రహ్మ దగ్గరగానే ఉంటాడు. ఆయన అందిస్తున్న ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని దర్శిస్తూ ఆ ఉపాసన చేస్తుంటే ఉంటాడు. బ్రహ్మను చరించిన వాడు బ్రహ్మచర్యము ఆ పరబ్రహ్మతోటే నిరంతరంగా ఉండగలుగుతాడు. ఎప్పుడు ఆ సత్యం తెలుసుకున్నాం. సో సత్యము, బ్రహ్మచర్యము, అహింస ఈ పరమాత్మ తత్వాన్ని అంతా కూడా దర్శించినప్పుడు ఎవరినైనా హింసిస్తావా నువ్వు? అందరిలో ఆ పరమాత్మ ఉన్నాడనే సత్యం తెలుసుకుంటే ఎవరినైనా హింసిస్తావా? కర్మలతోనే కాకుండా భావంలో అలాగే ఆలోచనలో కూడా అది ఉండగలిగితే అహింస పాటించడం. అహింస ఎవరిని కూడా బయట ఏ జీవరాశిని కూడా మానవులే కాదు ఏ జీవరాశిని కూడా హింసించకపో ఉండడము అహింస. అస్తేయము నాది కానిది అది ముట్టకపోవడము ఫిజికల్ గా. ఇప్పుడు నాది అన్నది కాకపోతే దాన్ని ఎందుకు ముడతాం? సరే ఒకసారి తీసుకోవాల్సిన అవసరం వస్తే అది ఎవరిదో వారి యొక్క పర్మిషన్ తోటే తీసుకోవాలి ఆ ఆ వస్తువు. ఇప్పుడు మనం మానవుల్లో సరే వేరే మనం వస్తువుగా చూస్తాం. అలాగే ఏదైనా జీవరాశిది కూడా నీ నీ యొక్క ఇది కాదే, నీ యొక్క దాని మీద అధికారం లేదే. అందుకొరకే ఒక పువ్వు అయినా, ఒక పండైనా ఈవెన్ ప్రతి ఒక్క జీవరాశిలో అలా ఉండగలదు. నమస్కరించి ఈ పువ్వుని నేను దేవుడికి పెడతాను. లేకపోతే నేను వాడుకుంటాను. థాంక్స్ చెప్పి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ దానికైనా సరే. ఏ యొక్క జీవరాశి నుండి మనం తీసుకున్నా వాటికి థాంక్స్ చెప్పి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా మనం విత్ పర్మిషన్ ఆఫ్ ఎనీబడీ తీసుకోవడము అస్తేయము. తర్వాత అపరిగ్రహము. మనది కానిది అంటే అది ఒక మనోమయ కోశంలో, భావలోకాల్లో మనది కానిది కూడా కొంతమంది నాదైతే బావుండు వాళ్ళు తీసేసుకొని కొంతమంది వాళ్ళు రాసిన కవిత్వాలు, వాళ్ళు రాసిన కొన్ని ఇవి నావి అని చెప్పేసేసుకుంటూ ఉంటారు. అది కూడా చాలా చాలా తక్కువ అపరిగ్రహం. ఇలా యమ నియమాలు పాటించిన వాడు పర్ఫెక్ట్‌గా పాటించిన వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చే స్థితి వస్తుంది. అందుకొరకే ఇలా పెట్టమన్నారు. అభయము ఇచ్చే స్థితి వస్తుంది. అందుకొరకే పరమ గురువులందరూ కూడా ఇలా అభయం ఇస్తారు. దీనికి స్వామి వివేకానంద ఇలా అహింస, అస్తేయము, అపరిగ్రహము ఈ అస్తేయము, అపరిగ్రహము చాలా పర్ఫెక్ట్‌గా ఎవరైతే ఆచరిస్తారో వారి వారి జీవితాల్లో వారికి లోపల భూమి లోపల ఏముందో దర్శించగలరు. ఏమేమున్నాయో పైన తలాల్లో కూడా దర్శించగలరు. అందుకొరకే పరమ గురువులందరూ కూడా దార్శనికులు. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్వామి వివేకానంద అలాగే ఇంకొక ఆయన ఏదో స్వామి వివేకానంద వాళ్ళకేం రిలేషన్ కాదు. కానీ మామూలుగా వారు ఎక్కడికో షిప్‌లో వెళ్తూ ఉన్నారు. ట్రావెల్ చేస్తూ స్వామి వివేకానంద. ఒకాయన వచ్చి పక్కన కూర్చున్నారు వివేకానంద స్వామితో. కూర్చున్నాక ఆయన చాలా వరీడ్‌గా ఉన్నారు. స్వామీజీ అడిగారు, "ఏంటి ఇంత వరీడ్‌గా ఉన్నావు?" అంటే, "ఏం చేస్తావు నువ్వు?" అంటే, "నేనొక బిజినెస్ మ్యాన్‌ని. అని నాకు ఒక పెద్ద కంపెనీ పెట్టాలనుంది. నాకు ఆహ్, ఒక ఐరన్ ఓర్ అనేది ఎక్కడుందో తెలుస్తలేదు. నేను చాలా ప్రయత్నిస్తున్నాను. తవ్వి చూసాను అక్కడ ఇక్కడ. ఎక్కడ నాకు తెలియట్లేదు" అనంటే వెంటనే స్వామీజీ వివేకానంద స్వామీజీ "నువ్వు వెళ్లి జంషెడ్పూర్ దగ్గర అంతా అక్కడ మొత్తం ఐరన్ ఓర్ ఉంటుంది. అక్కడ చూసుకో" అనేసి చెప్తే స్వామీజీ ఆయన వెళ్ళి అంతా చేసి ఆయన ఎవరు అంటే జేడీ టాటా. మనకు ఆయన ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇచ్చి
ఎంతో మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించిన బిజినెస్ మ్యాన్. ఈ స్వామి వివేకానంద వారి ద్వారా అలా జరిగింది భారతదేశం. ఒక మహాయోగి, ఒక బిజినెస్ మ్యాన్ కి కూడా దారి చూపించారు, మార్గదర్శనం చేశారు. బికాస్ ఆఫ్ ఈ హేమగుండం అస్తేయమో అపరిగ్రహము. కాబట్టి ఎన్నెన్నో తెలుసుకోవచ్చు, ఆ దర్శనం కలుగుతాయి మనకు యమముల ద్వారా. తర్వాత నియమములు అంటే ఈ నియమములు ఏంటి, మనకు అంత సంబంధాలు పెట్టుకుంటూ మనలో ఎన్నో శక్తులను జాగృతం చేసేవి ఈ నియమం. లోపల మనకు కావాల్సిన ఇది నియమం. ఇవి నియమములు, ఇవి నియమములు ఏంటి అంటే సంతోషము, ఈశ్వర ప్రణిధానము, సంతోషము మొదటి. ఇక్కడ ఏమున్నాయి? సత్యము, బ్రహ్మచర్యము మొదటి. ఇక్కడ ఏమున్నాయి? ఈశ్వర ప్రణిధానము, సంతోషం. అంటే ఏంటి? సంతోషము ఎప్పుడు కలుగుతుంది? నువ్వు ఇఫ్ యు ఆర్ సరెండర్ టు ద పరమ, నువ్వు సంపూర్ణంగా సమర్పణ చేసుకో పరమాత్మకు, పరబ్రహ్మ. ఆయన ఈజ్ అబ్సల్యూట్, నీ తండ్రి, నువ్వు ఆయన అంశనే. నువ్వు నన్ను దించావు నాన్న, తండ్రి నాయనా, కానీ నేనేమి ఇవ్వాలి నీకంటూ తప్పిస్తూ ఉండు. నువ్వు సమర్పణ చేసుకున్నప్పుడు నీకు ఎల్లప్పుడూ కూడా సంతోషం ఆయనే ఇస్తుంటాడు. నువ్వు ఇచ్చిందంతా ఇదే అని ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండే స్థితి కలుగు. ఈశ్వర ప్రణిధానము, దానికి మీకు చెప్తాను, శ్రీరామ్ శర్మాచార్య ఇచ్చింది అల్టిమేట్ వారి. ఏం చెప్పారంటే, ఇఫ్ యు వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద డివైన్ ప్లాన్, యు వాంట్ టు సరెండర్ టు పరమాత్మ, యు డూ ఇన్ 3 ways. ఏం చెప్పారు అంటే, ఒకటి అంశదానము, రెండవది ప్రతిభాదానము, సమయదానం. ఈ 3, సమయదానము, అంశదానము, ప్రతిభాదానం. నీకున్న సమయాన్ని వెచ్చిస్తూ ఉండు. ఈ ప్రణాళికలో, విశ్వ ప్రణాళికలో ఎక్కడెక్కడ పని జరుగుతుందో అక్కడ ఈ మానవ జాతికి, యావత్ మానవ జాతికి, ప్రపంచంకి, విశ్వ శాంతి కొరకు, విశ్వ కళ్యాణం కొరకు ఎక్కడెక్కడ జరుగుతుందో దానికి సమయం ఇవ్వు. అక్కడ నీ కొరకు, నీ యొక్క ఉద్ధరణ కొరకు, నీ యొక్క మార్పు కొరకు, అలాగే విశ్వ ప్రణాళిక, విశ్వ కళ్యాణము ఎక్కడ జరుగుతుందో అక్కడ సేవలు దానికి సమయం ఇవ్వు. అలాగే అంశదానం, నీ యొక్క ఎర్నింగ్స్ లో మినిమం 10% ఇవ్వాలి. ఎక్కడైతే మంచి జరుగుతుందో అప్పుడే ఆ పరమాత్మకు నువ్వేమైనా ఇచ్చినాడు, నీ తండ్రికి ఇచ్చినాడు. మూడవది ప్రతిభాదానం. నీదున్న ఏదైనా టాలెంట్ అది అందించు. నీ ప్రతిభ ఏదున్నా అందించు. కొంతమంది కంప్యూటర్ వస్తుంది, కొంతమంది బాగా పాడతారు. ఇప్పుడు మన దగ్గర వరలక్ష్మి గారని వస్తూ ఉంటారు, వారి అమ్మాయికి చాలా చక్కగా డాన్స్ చేస్తుంది. ఒక డాన్స్ అకాడమీ కూడా పెట్టింది. ఇక్కడికి ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఆవిడ ముందు ఉంటుంది. ఏ డబ్బులు ఏం తీసుకోండి, మొత్తం మేకప్ అంతా కూడా వాళ్ళే చేసి, మా అమ్మాయికి ఇచ్చిన ఈ ఒక వరాన్ని గురువుకి మేము సమర్పించుకుంటామమ్మా అనేసి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ నృత్య ప్రదర్శన చేసి, అమ్మవారిది, శ్రీకృష్ణ పరమాత్మది అందరికి కూడా ఆ అమ్మవారు గుర్తొచ్చేట్లాగా అమ్మవారి స్తోత్రాలతో అలా నృత్య దర్శనం ఇస్తారు. కాబట్టి ప్రతిభ, మీరు కూడా స్తోత్రాలు చేయొచ్చు, ఇక్కడ వచ్చి సేవ చేయొచ్చు, ఎన్నో రకాలుగా. అంశదానం, ప్రతిభాదానము, సమయదానం, అది ఆ పరమాత్మకు మీరు సమర్పించుకునేది. ఈశ్వర ప్రజ్ఞానం, అప్పుడు సంతోషం కలుగుతుంది. ఎంత సంతోషంగా వస్తుందో మరి. తర్వాత తపస్సు దాని కొరకు ఏ సాధన అయినా ఒక తప్పించి చేసుకుంటూ ఉండగలిగితే తపస్సు. స్వాధ్యాయము, ఇవన్నీ చదువుతూ మీరు అన్ని చూడడమే కాకుండా ఆ చదివినది నాలో ఏం మార్పు తెస్తుంది, ఎలా నేను మార్చుకోగలను, నేను నా జీవితంలో ఎలా ఆచరింపజేసుకోగలను అని మనం ఆచరిస్తూ అధ్యయనం, మనకు మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడం స్వాధ్యాయము. తపస్సు, స్వాధ్యాయము, శౌచము. ఇది శౌచము మన బాహ్యంగా క్లెన్లీనెస్ కాకుండా అంతఃకరణలో కూడా శుచిగా ఉండడము శౌచము. ఇంత సమయం తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీరందరూ ఇలా పెట్టండి, ఈ యమములు నియమములు పాటించిన వారు ఇలా దేవతలాగా అవుతారు. అభయముద్ర, వరద ముద్ర ఇచ్చిన వారు అవుతారు.
కాబట్టి ఈ యమములు నియమములు అష్టాంగ యోగ విద్యలో చాలా బేస్ ఫౌండేషన్. అందుకొరకే ఇంత సమయం తీసుకొని ఇంత డీటెయిల్ గా నేను చెప్తున్నాను. యోగి కావాలి అంటే ఇది చాలా ఆచరించవలసింది, చాలా చాలా అవసరం. ఆ తర్వాత ఆసనాలు. ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఆసనాలు మన మానసిక స్థితిని మార్చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆసనం చేస్తే ప్రతి అంగములో కూడా మనకు శక్తి అందుతుంది. స్థిరం సుఖం ఆసన. మీ యొక్క స్థిరంగా ఉంటూ ఆసనాలు ఎలా కూర్చుని ఉండగలిగితే, నువ్వు సుఖంగా ఉండగలిగితే అలా నీ బాడీ మారుతూ ఉంటుంది. నీ స్థిరత్వం కోరుతూ ఉంటుంది నీ యొక్క శరీరం. అప్పుడు ఏం చేస్తావు? ఒక ఆసనంలోకి వెళ్ళిపో. ఇప్పుడు నేను కాళ్ళు మార్చుకున్నాను, కాసేపు ఇలా కూర్చున్నాను, కాసేపు ఇలా మార్చాను, కాసేపు ఈ చేతులు ఇలా పెట్టుకున్నాను. అప్పుడు ఏమవుతుంది? నా ఆసనం మారుతూ ఉంటుంది. అంటే నా శరీరం సుఖం కోరుకుంటూ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. అంటే నా బాడీ మారుతూ ఉంటుంది. అంటే నీ యొక్క శరీర సుఖము ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీ మనసులో నీ మానసిక స్థితి ఎలా ఉంటే నీ బాడీ లాంగ్వేజ్ అలా ఉంది కదా. అందరు అంటారు బాడీ లాంగ్వేజ్ ప్రకారం అతన్ని మనము చూస్తాం, జడ్జి చేస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు కూర్చునే విధానము, ఉండే ఆసనము ప్రకారము నీ మానసిక స్థితి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఆసనాలతో రివర్స్ చేస్తున్నాం. నీ మానసిక స్థితిని మార్చుకుంటున్నాం. అంటే ఏం జరుగుతుంది? నువ్వు ఇప్పుడు దైవంలాగా మారాలి. నీ లక్ష్యం ఏంటి? నీ యోగిలాగా మారాలి. యోగత్వం పొందాలి. ఆ పరమాత్మ తత్వం నీలో ధారణ చేసుకోవాలి. అయితే నువ్వేం చేస్తావు ఇప్పుడు? గోముఖాసన వేసావని. గోముఖాసన వేయగానే నీవేమైతుంది? నీలో ఆ శ్రీకృష్ణ చైతన్యత్వం శ్రీకృష్ణుని యొక్క కాన్షియస్నెస్ నీ వైపు అట్రాక్ట్ అవుతుంది, ఆకర్షితం అవుతుంది ఆ ఆసనం వల్ల. పర్వతాసన్. పర్వతాసనం వేయగానే ఏమవుతుంది? నీలో దృఢత్వం, ఆ స్థిత ప్రజ్ఞత, ఇవన్నీ కూడా ఒక పర్వతం వలె నువ్వు తయారు. అప్పుడు పర్వతం వలె తయారైతే పర్వతం పైన ఎవరెవరు ఉన్నారు? వెంకటాచరుడు, వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి లాగా, ఆ తిరుపతి కొండలాగా నేను తయారయ్యాను. చెమ్మలా కొండలాగా నేను తయారయ్యాను. చెమ్మలా తీర్థంలాగా తయారైన. ఆ శ్రీశైలం కొండ మీదనే అందరు దేవతలు ఎవరెవరు ఉన్నారు? కొండ మీదనే ఉంటాయి, పర్వతం మీదనే ఉంటాయి. కాబట్టి అలాంటి ఆ యొక్క దేవతలను అందరినీ కూడా ఆకర్షితం అవుతాను నేను. ఇంతకు మించి పద్మాసనం. పద్మాసనం ఈస్ ద ఫస్ట్ ఆసనం. యూ హ్యావ్ టు నో అండ్ యూ హ్యావ్ టు అందరు కూర్చోగలగాలి. పద్మాసనం వేయగానే నువ్వు పద్మములాగా మారతావు. నీ మానసిక స్థితి ఎలా మారుతుంది? పద్మములాగా మారుతుంది. ఈ పద్మములో ఎవరెవరు ఉంటారు? సమస్త దేవతలు ఉంటారు. ఆ సూర్యుడు మొత్తం కూడా ఆ సూర్యుని శక్తిని తీసుకుంటూ ఉంటుంది పద్మం. ఆ సూర్యుని నుండి ప్రసరిస్తున్న 1000 కిరణాలు, 1000 దేవతా శక్తులు నీ వైపు ఆకర్షితం. కాబట్టి మొట్టమొదట అందరూ వేయాల్సింది ఏంటి అంటే పద్మాసనం. ఆ పద్మము లాగా, ఆ పద్మం ఎలాగైతే బురదలో ఉండి కూడా ఆ సూర్యుని శక్తి తీసుకుంటూ ఉంటుంది. మనకి ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆ మన యొక్క దైవత్వము, మన యొక్క స్థితి, మన యొక్క తపన ఆ పరమాత్మ తత్వంతో లింకప్ అయి ఉండడమే అనేది పద్మాసనం వల్ల మనకు అందుతుంది. కాబట్టి ఆసనాలు ఏం చేస్తాయి? మన మానసిక స్థితిని మారుస్తాయి. ఆఫ్ కోర్స్ మీ యొక్క ఫిజికల్ ఫిట్‌నెస్ ఆర్ ఆరోగ్యం ఎలాగైనా కరెక్ట్ అయిపోతుంది ఆసనాల వల్ల. కానీ అంతకు మించి మీ మానసిక స్థితి అనేది సెట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్ అని చెప్తూ ఉంటారు. నీ మానసిక స్థితి కరెక్ట్ అవుతే, నీ ఆలోచనలు కరెక్ట్ అవుతే, నీ ఆరోగ్యం అనేది కరెక్ట్ గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ ఆలోచన స్థితి, భావలోకం అనేది ఆసనాల వల్ల మనకు మారుతుంది. చూడండి ఎంత అద్భుతం జరుగుతుంది. ఆ దైవత్వం అంతా నీ దగ్గరే ఉంటుంది. రోజు వేస్తూ ఉంటే.
దీనికి పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు అందించిన 10 ఆసనాలు చక్కగా దశావతారాల ప్రతీకగా ఉన్నాయి. కొన్ని చూపిస్తుంది మన హరిత ఇవాళ. అలాగే ఆహ్, తను రోజు కూడా చేయిస్తుంది. అలా మాస్టర్ గారు ఇచ్చిన ఆ పదాసనాలు అవి మనకు 84 లక్షల జీవరాశులకు 84 లక్షల ఆసనాలున్నాయి. అందులో ముఖ్యంగా 84 ఉన్నాయి. ఆ 84లో పూజ్య మాస్టర్ గారు 10 ఆసనాలు ఇచ్చారు. తర్వాత అమ్మా మీకు కొంచెం మొత్తం చెప్పేస్తాను. చెప్పాక సాంగాలు చెప్పాక చేస్తాం. ఆ తర్వాత మనకు ప్రాణాయామము ఎంతో ముఖ్యమైనది. మనలో ప్రాణశక్తిని పెంపొందించే ప్రాణాయామం. రోజు తీసుకుంటున్నాం శ్వాస. కానీ అది కరెక్ట్‌గా ఉందా? మన మొత్తం ప్రాణనాడులలో ప్రాణశక్తి నింపుతుందా అనేదే క్వెషన్ కదా! అది నిండుగా నింపుకోవట్లేదు. మనలో ఉన్న ఈ 2 లంగ్స్‌లో 5 లోబ్స్ ఉంటాయి. రైట్ లంగ్‌లో 3 లోబ్స్, లెఫ్ట్ లంగ్‌లో 2 లోబ్స్ ఉంటాయి. ఈ 3+2లో ఎందుకున్నాయి? 7 ఉండొచ్చుగా. ఇక్కడ 4, అక్కడ 4, 8 ఉండొచ్చుగా. సృష్టిలో ఎందుకు 5 ఇచ్చాడు? ఒకసారి ఇవన్నీ ప్రశ్నించుకుందాం. అందులో ఎందుకంటే పంచ ప్రాణాలున్నాయి మనకు. ఈ పంచ ప్రాణాలకుగా ఈ 5 లోబ్స్ ఇచ్చాడు. అలాగే ఈ మొత్తం కూడా ప్రాణనాడుల్లో మొత్తం ప్రాణశక్తి ఒక వైరింగ్ అద్భుతమైన ఎలక్ట్రిసిటీ పవర్ ఈస్ కంప్లీట్లీ సర్క్యులేటింగ్. ఈ యొక్క బాడీని నడుపుతుంది. ఆ ప్రాణశక్తి నిండుగానే ఉంటేనే నువ్వు ఈ బాడీ నడుస్తుంది. ఈ ఫిజికల్ బాడీయే కాదు. ఆ ప్రాణశక్తి నిండుగా ఉంటే నీ భావాలు కూడా కరెక్ట్. నీకు కోపం రాదు. జెలసీ రాదు. ఎప్పుడు ఆనందంగా ఉండగలరు. ప్రాణశక్తి కొంచెం తగ్గిపోయిందనుకోండి, ఎన్నెన్నో రకాలుగా డీవియేషన్ వచ్చేస్తుంది. కామ, క్రోధ, మద, మాశ్చర్యాలు అంటాం కదా! షడ్వర్గాలు. అవన్నీ కూడా స్టార్ట్ అయితాయి. మొదట కోపం, అలాగే డిప్రెషన్. ఏం చేస్తాను నేనేం చేయలేను ఇలా ఉండిపోతాను. కాదు. ప్రాణశక్తి నిండుగా ఉన్నవాడు అప్రైట్. నేనేదన్నా చేయగలను. సంకల్ప శక్తి పెంపొందుతుంది. ఆనందమయ జీవితం వస్తుంది. గురువులు చూడండి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. వాళ్ళ ఆరాలోకి మనం వెళ్ళగానే మనకు శాంత స్థితి వస్తుంది కదా! అక్కడ పోగానే అమ్మ అక్కడ వెళ్ళవాలనిపిస్తుంది. వాళ్ళ దగ్గర పోయి కూర్చోవాలనిపిస్తుంది. నిండుగా నవ్వుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళలో ప్రాణశక్తి నిండుగా ఉంది. మరి అలాంటి ఆ ప్రాణశక్తిని పొందాలి కదా! యోగి ఎలా ఉండాలి? నిండుగా ప్రాణశక్తి ఉండాలి. ఇదంతా యోగి గురించి చెప్తున్నాను. అందరం కూడా యోగి అవ్వాలి. దానికి చెప్తున్నాను. ఈ అష్టాంగ యోగములు, ఈ అంగములు అందుకు ఇచ్చాడు పతంజలి యోగ మహర్షి. మీరందరు యోగులు కాండి అని. ఇంటర్నేషనల్ యోగా డే రోజు మనం ఆ లక్ష్యం తీసుకుందాం. నేను యోగినవుతాను. ఈ యోగ విజ్ఞానాన్ని నేర్చుకుంటాను. యోగత్వంతో ఉంటాను. నిరంతరం ఆ పరమాత్మతో లింకప్ అయి ఉండగలుగుతాను. నిరంతరం నేను ఆత్మను అనే అవేర్నెస్ లో జీవిస్తాను అనే యొక్క సంకల్పము లక్ష్యము తీసుకొని మనం ఇవాళ కదులుతాం. అందుకు ఇంటర్నేషనల్ యోగా డే ఈ మహోత్సవము అఖండ గురుతత్వ సుప్రీం మాస్టర్స్ అనేవి ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రాణశక్తి మొత్తం కూడా నిండుగా ఉండడానికి మనకు ప్రాణాయామము, తర్వాత ప్రత్యాహారము. మనము ఈ యొక్క ఇంద్రియాలకు మనము కరెక్ట్ అయిన ఆహారం ఇస్తున్నామా లేదా? నో డివియేషన్. ఇందాక చెప్తున్నానుగా నేను ఆత్మను. మరి నా సెన్సెస్ ఎక్కడున్నాయి? దానికి న్యాసము అని ఇచ్చారు గురుగారు చక్కగా. న్యాసము. ఓం వాంగ్ని ఆశ్రయిస్తూ నేను ఎల్లప్పుడూ మంచి వాక్కునే పలుకుతాను అంటూ ఓం నసోర్మే ప్రాణోస్తు ఈ యొక్క నాసికా రంధ్రాల నుంచి శ్వాస ప్రాణశక్తితో పాటు దివ్య సంస్కారాలు నాలోకి తీసుకుంటాను. అన్ని దివ్యం. ఈ ఓం అక్షోర్మే చక్షురస్తు ఎల్లప్పుడూ మంచినే చూస్తాను. ఓం కర్ణయోర్మే స్తోత్రమస్తు దివ్య దృష్టి పొందాను. కర్ణయోర్మే స్తోత్రమస్తు ఎల్లప్పుడూ ఈ దివ్య వాణినే వింటాను. ఓం బాహోర్మే బలమస్తు చేతులతో దివ్య కార్యాలే చేస్తాను. ఓం పురోర్మే ఓజోస్తు ఈ మొత్తం ఈ కాళ్ళతోటి
ఇవన్నీ ఎక్కడైనా కానీ నేను కదులుతూ మంచి కార్యాలకి నా యొక్క నడక ఈ కాళ్ళను ఉపయోగిస్తాను. ఓం అరిష్టాని మే అంగాని తనుస్తన్వామే సహస్తంతు. ఈ అంగము మొత్తం నా శరీరాన్ని కూడా ఆ పరమాత్మ దివ్యత్వానికే ఉపయోగిస్తాను. దివ్య ప్రణాళికకే ఉపయోగిస్తాను. ఆ శక్తిని ఆపాదించుకున్నాను అంటూ న్యాస. అంటే ప్రత్యాహారం ఎలా ఉండాలి అంటే నిరంతరంగా ఆ పరమాత్మ ప్రతి ఒక్క సిచ్యుయేషన్ ని ఆ పరమాత్మతో అలా పరమాత్మ తత్వాన్ని దర్శిస్తూ మనము జీవించగలగాలి. లోపలికి వెళ్ళి అవి లోపలనే చూస్తూ మనం ప్రతి దాంట్లో కూడా దర్శిస్తూ జీవించగలగాలి. ఆహారము అలాంటిది ఇస్తూ ఉండాలి. తర్వాత ధారణ. ఏ యొక్క వస్తువు పైనైనా మీరు గుర్తుంచుకోండి, మంత్రం చేశాను అయిపోయినది, మాల తిప్పేశాను. కానీ ధారణ, ఆ శక్తి ధారణ ఎంత చేస్తుంది అంటే తదేకంగా మీ యొక్క దృష్టి, మీ యొక్క కళ్ళు, మీ యొక్క ప్రతీది కూడా ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని చేస్తున్నారనుకోండి, సంపూర్ణంగా ఆయన పైనే వారిపైనే అలా ఉంటూ అలా చూస్తూ ఉండగలిగితే కొన్ని నిమిషాలు ఆ ధారణ తర్వాత ధ్యానము వారి యొక్క ఆ దత్తాత్రేయ స్వామి స్తోత్రంతో పాటు ఆ దత్తాత్రేయ స్వామి మీ ముందు ఉంటాడు. ఆ విగ్రహము ఆ యొక్క ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడుకున్న ఆ దత్తాత్రేయ స్వామి మీ ముందు ఉంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటాడు. ఆ ధ్యానం చేస్తూ కొంతసేపు అయ్యాక మీరుండరు, ఇంకా సంపూర్ణంగా ఆ యొక్క దత్తాత్రేయ స్వామి సంపూర్ణంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమైన ఆ పరబ్రహ్మ రూపమైన ఆ దత్తాత్రేయ స్వామి ఉంటారు. అలా మీరు సమాధి స్థితిలోకి అలా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమ మీ యొక్క మనసు బుద్ధి చిత్తంని అలా మెల్లమెల్లగా అంతఃకరణాలని ప్రత్యాహారం నుంచి అలా తీసుకెళ్ళిపోతే నిరంతరంగా సమాధి స్థితిలో కూడా ఉండగలరు. ఇది సమాధి తొందరగా పొందాలి అంటే యమనియమ ఆసన ప్రాణాయామాలు, యమనియమాలు మీ రోజు నడవడికలో పెట్టుకుంటూ ఆసన ప్రాణాయామాలు మాత్రం రోజు చేయగలిగితే ఈ మిగతావి వచ్చేస్తాయి. మిగతావి వస్తాయి. ఆసన ప్రాణాయామాలు కంపల్సరీ రోజు చేయాలి. అందుకొరకే శంబల ఆ మౌంట్ శంబల ద్వారా ఫ్రీ యోగా అని రోజు పెడుతూనే ఉన్నాడు. తను హరితకి వెరీ వెరీ బిగ్ క్లాప్స్ టు హర్ అండ్ వెరీ డివైన్ బ్లెస్సింగ్స్ టు హర్ ఫ్యామిలీ. అంత సమయము తన సాఫ్ట్వేర్ అయినా కానీ ఈ యోగత్వము గురించి తెలుసుకోవాలి, ఈ యోగత్వంని నేను అందించాలి అనే తపనతోటి తను యోగా ఎంఎస్సి యోగా చేసి ఇప్పుడు యోగా థెరపీ కూడా చేస్తుంది. సీహర్ అంటే ప్యాషన్ అనేది వేరే సైడ్ లేదు. మీ యొక్క ఇంట్రెస్ట్ ప్యాషన్ ఎక్కడుంది? టువర్డ్స్ యోగా ఉంది. తను షీఈ్ ఎ మ్యారీడ్, షీఈ్ ఎ మదర్ ఆఫ్ ఎ స్మాల్ చైల్డ్. అబ్బాయి పొద్దున్నే లేస్తాడు, అబ్బాయి చూసుకోవాలి. కానీ లేదు అంటే నేను చేయగలుగుతాను, పొద్దున్నే 6 to 7 వేసి నేను ఆ టైం కేటాయించాలి, గురువులకు నేను అందించాలి కంపల్సరీ. ఇది కాగానే మళ్ళీ తనది జాబ్, ఇవన్నీ ఇంట్లో అన్ని చూసుకోవాలి. టు సీ హౌ డెడికేషన్ దే ఆర్. అంటే ఆమె సమయదానం, నా ప్రతిభ, నా అంశదానం, మళ్ళీ గవర్డ్ ఆప్షన్ కి డబ్బులు ఇస్తుంది, శంబళాకి, ఇవన్నీ చేస్తూ ఆ యొక్క ఆచరణలో ఉండాలి అని తప్పిస్తున్న అది హరిత. సో హై డివైన్ బ్లెస్సింగ్స్ మా, డివైన్ బ్లెస్సింగ్స్ లెట్ దెమ్ బి షోడ్ ఆన్ యువర్ ఫ్యామిలీ. ఇంకా ఇంకా శక్తి ఇచ్చి గురువులు ముందుకు నడపాలి. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే రోజున మనం అందరం కూడా ఈ సంకల్పం తీసుకుందాము. నేను యోగిని అవ్వాలి, ఆ యోగ విజ్ఞానాన్ని నేను నేర్చుకోవాలి, నిరంతరంగా నేను ఆత్మను అనే ఒక అవేర్నెస్ లో ఉంటూ ప్రతిరోజు కృత జన్మ, ప్రతి రాత్రి లయము, ఈ జన్మలో ఈ రోజులో నేను ఎలా జీవించానో ప్రతి ఒక్కరం కూడా అధ్యయనము చేసుకుంటూ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ మనం చేసుకుంటూ ముందుకు కదిలితే
మనం మారతాము. శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు అన్న భట్కా హువా దేవత, మీరందరూ కూడా దారి తప్పిన దేవతలే అనే దానికి మనము నిరంతరంగా గుర్తు చేసుకొని, లేదు నేను దారి తప్పలేదు, గురువుగారు అందించిన ఈ సాధన, స్వాధ్యాయము, సంయమనాలను మనం పాటిస్తూ సేవలో మనం ఉంటూ, నేను దైవత్వం నాలో జాగృతం చేసుకుంటాను, దేవ మానవ స్థితి పొందుతాను, దివ్యత్వాన్ని నాలో జాగృతం చేసుకుంటూ దేవ మానవునిలాగా డివైన్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఈ జన్మలోనే పొందుతాను అనే లక్ష్యంతో మనము పరిణామ క్రమం ఉన్నది పొందాం. మౌంట్ శంబల దాని గురించే పూర్తిగా వర్క్ చేస్తూ ఉంది. అఖండ గురుసత్తా యొక్క వారి దారిలో నడపాలనే ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంది. మీరందరికీ కూడా మరొక్కసారి ఇంటర్నేషనల్ యోగా డే ఈ రోజున మౌంట్ శంబల అఖండ గురుసత్తా ఎల్లప్పుడూ కూడా దివ్య అనుగ్రహ ఆశీస్సులు అందిస్తూ, అందరికీ మార్గదర్శనం అందిస్తూ, దైవత్వాన్ని జాగృతం చేసి దేవమాన స్థితిని అందించాలని, పృథ్వీపై స్వర్గావతరణ జరగాలని ప్రార్థిస్తూ, జై మహాకాల్, జై జై మహాకాల్. అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు.